నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రచ్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే. మరి ఇటువంటి తరుణంలో అధికార పార్టీ మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే మనం చూసుకుంటే కనుక అధికార పార్టీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని తెలుగుదేశం పార్టీ మీదకి పంపించడం, వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టడం, అక్కడ నాయకుల్ని మీద కేసులు పెట్టి చేయడం, చాలా ఇబ్బంది పెట్టడం అనే అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది గత 4.5 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారమే ఇది. అవును. మొదటి నుంచి కూడా పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవటం, పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి, అందులో పోలీసుల్లో కూడా కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు. లేకపోతే ఇన్ని రకాల ఆరోపణలు రావడానికి అవకాశం లేదు. అవును. ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వంలో ఎవరైనా పరిపాలన చేస్తున్న వాళ్ళ మీద విమర్శలు రావటం అనేది సహజం. పాలించే వాళ్ళు కూడా దీనికి సిద్ధంగా ఉండాలి. రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శల్లో సహేతుకమైనవి తీసుకొని నిర్హేతుకమైనవి వదిలేయాలి. అది విఘ్నత గల పాలకుడు చేయాల్సిన పని. అంతేకాని ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళందరూ నా శత్రువులు అన్న భావనతోటి ఈ శత్రువుల్ని అణిచివేస్తే తప్ప నేను వచ్చే ఎన్నికల్లో గెలవలేను అన్న ఒక సిద్ధాంతాన్ని తనకు తానుగా రూపొందించుకొని ఆ సిద్ధాంతాన్ని అమలు చేయటానికి ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటి ఒక సైన్యం మూకని తయారు చేసుకొని అందులో అందరూ తన మాట వినే పోలీసుల్ని, ప్రభుత్వ అధికారులని, వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రశ్నించే వాళ్ళని అణిచివేయటం అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా అమలు చేస్తూనే ఉన్నాడు. దీనికి ఒక ఉదాహరణ కాదు, 2 ఉదాహరణలు కాదు, చాలా ఉన్నాయి. ఒక కరోనా సమయంలో మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని, అంటే డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్ర వేసి చంపేయటం దగ్గర నుంచి, అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు చాలామందికి అర్థం కాలేదు. ఆ డాక్టర్దే తప్పేమో అనుకున్నారు అందరూ. ఆ డాక్టరు చనిపోతూ కూడా చెప్పాడు. పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టి గొంతు మీద కాలేసి తొక్కుతున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తనకి ఎంత అన్యాయం చేస్తున్నాడు, తనని ఏ విధంగా అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నాడని క్లియర్ కట్గా ఆయన చెప్పాడు. కానీ అప్పుడు ఎవరు వినలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలామందిని అసలు విచక్షణ రహితంగా కేసులు పెట్టేసి అరెస్టులు చేసేశారు. అప్పుడు కూడా ప్రజలు పట్టించుకోలేదు. అంటే పట్టించుకోవటం అంటే ఏం చేయాలో తెలియలేదు. ప్రజలకి ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సామాజిక ఉద్యమకారుల్ని అణిచివేయటం మొదలుపెట్టాడో, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే తనని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అణచివేయటానికి ప్రయత్నం చేశాడో, అప్పుడు క్రమక్రమంగా ప్రజలు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. అర్థం చేసుకోవటం మొదలుపెట్టే లోపల చాలా మందిలో భయం ఆవరించింది. జగన్మోహన్ రెడ్డి చాలా కర్కశంగా పరిపాలిస్తున్నాడు, మనం ఏ మాట్లాడినా ఏ విషయం చెప్పినా కానీ పోలీసులు మనల్ని ఎత్తుకెళ్ళి చితకబాత్తారు అనే ఒక భయాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపించేలాగా చేశాడు. అందుకోసం ఏంటి అంటే వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి లాకప్లో పడేసి అత్యంత క్రూరంగా హింసించి, అతన్ని ఆ హింసిస్తున్న వీడియో తీసి వాళ్ళకి ఎవరికైతే చూపించాలో వాళ్ళకి చూపించారు పోలీసులు. అంటే ఈ తరహా మొత్తం వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక మహిళ పెద్ద ఆమె గుంటూరులో హోటల్ వ్యాపారం చేసుకునే ఒక మహిళ, ఆమె ఏదో ఒక విశాఖపట్నంలో ఏదో గ్యాస్ లీక్ సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది అన్న ఒక దీంతో ఆమెని తీసుకెళ్ళి ఆమెని నానా హింసలు పెట్టి ఆమె గుంటూరులో అసలు వ్యాపారం చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆమెను వేటాడుతున్నారు, పోలీసులు వేటాడుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు.
అదేవిధంగా పోలీసులు ఎవరన్నా తెలుగుదేశం నాయకులు కానీ ఎవరన్నా ప్రశ్నించే కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు వీళ్ళని కానీ వాళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకపోవటం, వాళ్ళని ఎప్పుడో తీసుకెళ్ళి ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఏదో ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో కూడా చెప్పకపోవటం, ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. మనం పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవిని కూడా అదే విధంగా పోలీసులే వచ్చి కిడ్నాప్ చేసిన సంఘటన మనం చూసాం. అంటే పోలీసులే తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, అసలు ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. అటువంటి భయానకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ ఇలాగ అధికార పార్టీ వాళ్ళు అటు సామాన్యుల మీద కానీ లేకపోతే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అది నాయకులైనా కానీ సామాన్యులైనా కానీ ఇన్ని అరాచకాలు వాళ్ళ మీద చేస్తున్నప్పుడు మరి ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వస్తారంటారు? ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక ప్రశ్న ఎదురైతే ఆ ప్రశ్నకి పరిష్కారం వెతకాలి తప్ప ఆ ప్రశ్నని అణిచివేద్దాం అనుకోకూడదు. ప్రశ్నని అణిచివేయటం వల్ల 10 ప్రశ్నలు పుడతాయి. 10 ప్రశ్నలను అణిచివేస్తే 1000 ప్రశ్నలు పుడతాయి. అంతే తప్ప ప్రశ్న అంతం కాదు. ఇది సామాజిక న్యాయ సూత్రం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇంత చేసినా కానీ, అంటే ఇంత భయపెట్టినా కానీ, ఇంత అణచివేత పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాదాపు 60-70 వేల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టినా కానీ ప్రశ్నిస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎక్కడ ప్రశ్న తగ్గలేదు. ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఇంత మనం అణచివేత చేసినా కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా మనకి ఎదురు తిరుగుతూనే ఉన్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అన్న ఒక ఆలోచనలోకి వచ్చేసి ఇప్పుడు ఈ విజిలెన్స్ అధికారులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ మైనింగ్ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళకి స్పెషల్ టాస్క్ ఇచ్చి పంపిస్తున్నారు. నువ్వు బలానా తెలుగుదేశం లీడర్ని నువ్వు టార్గెట్, నువ్వు ఇదిగో ఆ ఏరియాలో వీళ్ళందరూ ఈ 8 మందో 9 మందో వ్యాపారులు, అంటే నిన్న ఒంగోలులో జరిగిన సంఘటన చూసుకుంటే ఇదిగో ఈ 9 మంది గ్రానైట్ వ్యాపారులు వీళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు, మీరెళ్ళి వాళ్ళ మీద రైడ్ చేయండి అని చెప్పి ఆఫీసర్లని టార్గెట్ ఇచ్చి పంపించారు. అంటే వాళ్ళు వచ్చి రైడ్ చేసి వీళ్ళ దగ్గర పట్టుకొని వీళ్ళని ఏదో ఒక విధంగా వేధించి కేసులు పెడితే వాళ్ళందరూ సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆఫీసర్లే చెప్తారు, మీరు వెళ్ళి బలానా వైసీపీ నాయకుడిని కలవండి, మీ సమస్య సాల్వ్ అయిపోతుందని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి వైసీపీ నాయకులకి సరెండర్ అయిపోతే అప్పుడు వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తారు. ఈ తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకొని మరి వీళ్ళని తెలుగుదేశం లీడర్లని ఈ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి మర్చిపోకూడని విషయం ఏంటి అంటే ఎంత మీరు ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకింత మళ్ళీ వాళ్ళు పట్టుదల పెంచుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు గేమ్ వదిలిపెట్టి పారిపోరు అనే విషయం ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోవటం దురదృష్టకరం. అంటే దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఆ భయంతో ఒక వెనకడిగి వేశారనుకోవచ్చా మనం? లేదు, ఎవరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇటువంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఈ కుట్రల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది నిరంతరం జరుగుతున్నది. ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్ ది లేట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకున్నారు అని అర్థమైపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎంత ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినా సరే ఇంకా ఈ ప్రభుత్వం రోజులు అయిపోయినాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాదు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి ప్రజలందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఎదిరిస్తూనే ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఎన్ని రకాల దాడులు చేసినా ఎంతమందిని భయపెట్టాలని చూసినా కానీ ఇదంతా తాత్కాలికమే తప్ప
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైతే మాత్రం ఎటువంటి మేలు జరగదు.